Hi, welcome to everyone. Today's subject name is cost accounting. Let's see the name of the unit and its concepts. The name of the unit, Introduction to Cost Accounting. Let's see the topics in the first unit. Topic number 1, Introduction to Cost Accounting. And second one, Financial Accounting versus Cost Accounting versus Management Accounting. Third one, cost concepts and classifications. And fourth one, cost center and cost unit. And last one, preparation of cost sheet. Let's start with the first topic, Introduction to Cost Accounting. Here we can learn many things. All of them are listed here. Let's see. Introduction to cost accounting, meaning of cost accounting, definition, scope, nature, objects, functions, and etc. Here we are looking at cost accounting meaning. Let's see. Cost. Cost is the amount of resources given up in exchange for some goods and services. The resources given up are money and money's equivalent expressed in monetary units. ఓకే, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటో చూద్దాం మనం. వ్యయం అంటే కొన్ని వస్తువులు మరియు సేవలకు బదులుగా ఇవ్వబడిన వనరులు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వస్తువును కొనుగోలు చేయాలి అన్నా లేదంటే ఒక సేవను పొందాలి అన్నా దానికి బదులుగా ఏం చేస్తున్నాం మనం? మనీ అంటే నగదు అనేది బదిలీ చేస్తున్నాం. సో ఇలా నగదును బదిలీ చేయడం వల్ల మనం ఒక వస్తువుని అనేది కొనుగోలు చేయవచ్చు, లేదా ఒక సేవలు అనేది కూడా మనం పొందవచ్చు. నెక్స్ట్ వన్, కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ కన్సర్న్డ్ విత్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్ అండ్ సమ్మరైజింగ్ కాస్ట్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫర్ సర్వీసెస్, planning, controlling and reducing such cost and furnishing of information to management for decision making. అంటే కాస్ట్ అకౌంటింగ్ ఏం చేస్తుందంటే వ్యయాన్ని వర్గీకరించి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక రికార్డులో నమోదు చేస్తుంది. ఇలా నమోదు చేయడం వల్ల ఉత్పత్తులు లేదా సేవల ప్రణాళికలను నిర్ణయించడానికి ఇది అవసరం పడుతుంది. ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి ఏం చేస్తాం, మనం ఉత్పత్తి చేసే ప్రతి వస్తువుకు కూడా ఒక కాస్ట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కాస్ట్ ఒకసారి పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. సో ఈ పెరుగుదలకు తగ్గుదలకు మధ్య వ్యత్యాసాలను మనం ఎలా తెలుసుకుంటాము? ఎక్కడైనా చూస్తేనే కదా. కాబట్టి ఏం చేస్తాము, ఈ కాస్ట్ అకౌంటింగ్లో మనం ఉత్పత్తి చేసే ప్రతి వస్తువు యొక్క ధరని, అలానే మనం ఇతరులకు అందించే ప్రతి సేవకి మనం రిసీవ్ చేసుకునే నగదు మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక ప్రణాళిక ద్వారా ఒక పుస్తకంలో నమోదు చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటాం? కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్. ఇందులో మనకి 4 పాయింట్స్ ఉన్నాయి కదా, అవి ఏంటో చూద్దాం. భారత పరిశ్రమలచే ప్రతి వస్తువు ఉత్పత్తి చేయబడుతుంది. అలానే వాళ్ళ కంపెనీలో ఉండే ఉద్యోగుల మీద కొన్ని ఖర్చులు అనేవి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఉద్యోగుల మీద పెట్టే ఖర్చు గురించి కానీ లేదా సంస్థలో ఉత్పత్తి చేసే వస్తువుల మీద పెట్టే ఖర్చుల గురించి కానీ మనం తెలుసుకోవడం కోసం మన కంట్రీ ఏం చేసిందంటే మనకి కాస్ట్ అకౌంటింగ్ అనే కొత్త మెథడ్ని మనకి పరిచయం చేయడం జరిగింది. సెకండ్ వన్, ప్రస్తుతం మనం చూస్తుంటే మార్కెట్లో మనకి చాలా కంపెనీలు ఉన్నాయి. అలానే వాళ్ళు రకరకాల వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు. కానీ మనం ఏం చేస్తాము, మనకి ఏదైతే చీప్ అండ్ బెస్ట్ దొరుకుతుందో దాన్ని కొనడానికి మాత్రమే మనం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి వ్యాపార సంస్థ కూడా జనరల్గా మార్కెట్లో ఉండే కాంపిటీషన్ని తట్టుకొని వాళ్ళు నిలబడాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి, తక్కువ ధరలకి వస్తువులను ఉత్పత్తి చేస్తూ కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉండాలి. కాబట్టి కాస్ట్ అకౌంటింగ్ కూడా ఏం చేస్తుంది, ధరను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. పాయింట్ నెంబర్ 3, మనం ధరను తగ్గించడంతో పాటు ఏం చేయాలి, ఫినాన్షియల్గా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఆర్థికంగా పుంజుకుంటామో అప్పుడే కూడా మన పరిశ్రమ ఏమవుతుంది, ఇప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి మన భారతదేశంలో కాస్ట్ అకౌంటింగ్ వల్ల మన ఆర్థికంగా ఒక ప్రణాళికబద్ధంగా వస్తువులను ఉత్పత్తి చేయడం వల్ల కూడా మనం ఏం చేయొచ్చు, లాభాలు అనేవి పొందవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4,
సాధారణంగా మన దేశంలో ఉండే ప్రతి వ్యాపార సంస్థ మీద కూడా ఒక ధరల నియంత్రణ అనేది ఉంటుంది. అంటే గవర్నమెంట్ యొక్క కంట్రోల్ అనేది ఉంటుంది. మనం ఎలాంటి వస్తువులను ఉత్పత్తి చేస్తున్నామో, అవి ఏ ధరకి ఉత్పత్తి చేస్తున్నాము అనేది గవర్నమెంట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చేస్తున్నాము, ఈ కాస్ట్ అకౌంటింగ్ అనేదాన్ని మన వ్యాపార సంస్థలో పరిచయం చేయడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్, లండన్. Cost accountancy as the application of costing and cost accounting principles, methods and techniques to the science, art and practice of cost control and the ascertainment of profitability. అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కాస్ట్ అకౌంటెన్సీ అనగా వ్యయ నియంత్రణ, లాభదాయకత నిర్ధారణకు, వ్యయ ఆడిట్కు ఉపయోగించే కాస్టింగ్. కాస్ట్ అకౌంటింగ్ సూత్రాలు, పద్ధతులు, విధానాలు అనువర్తింపజేసే శాస్త్రం మరియు కళ. అంటే ఈ కాస్ట్ అకౌంటింగ్ అనేది ఒక వస్తువును ఉత్పత్తి చేయడం, అలానే ఆ ఉత్పత్తి చేసిన వస్తువుకు ధర అనేది ఎలా నిర్ణయిస్తున్నాము, ఆ నిర్ణయించిన ధరని మనం ఎలా కంట్రోల్ చేయాలి, ఆ కంట్రోల్ చేసిన ధరని వస్తువుకి ఎలా డిసైడ్ చేస్తున్నాము, అలాగే ఆ వస్తువు మార్కెట్లో అమ్మడం వల్ల మనకి లాభాలు అనేవి వస్తున్నాయా లేదా, ఆ వచ్చిన లాభాలను మనం ఎలా ప్రజలకు చూపిస్తున్నాము, ఇలాంటి అన్ని విషయాలను కూడా ఇది ఏం చేస్తుంది, ఒక క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది. అంటే ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వర్గీకరించి ఒక పర్ఫెక్ట్ మెథడ్లో ఆ కాస్ట్ అకౌంటింగ్ అనేదాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఏం చేస్తున్నాము, ప్రతి పని కూడా ఒక టెక్నికల్ వేలో, అంటే ఒక సైంటిఫిక్గా ఆలోచిస్తున్నాము, అలానే దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని క్లియర్గా చెక్ చేసుకున్నాం. కాబట్టి ఈ కాస్ట్ అకౌంటింగ్ అనేది సైన్స్ లైక్ ఆర్ట్. సో మనం దీన్ని శాస్త్రం అని చెప్పవచ్చు, లేదా కళ అని కూడా చెప్పవచ్చు. అండ్ టాపిక్ నెంబర్ 2, స్కోప్ ఆఫ్ కాస్ట్ అకౌంటెన్సీ. స్కోప్ అంటే ఏంటి, పరిధి. సో పరిధి మనం పక్కన చార్ట్లో చూపిస్తున్నాం కదా, చూద్దాం. ఫస్ట్ వన్ కాస్టింగ్, సెకండ్ వన్ కాస్ట్ అకౌంటింగ్, అండ్ థర్డ్ వన్ కాస్ట్ కంట్రోల్ టెక్నిక్స్, ఫోర్త్ వన్ బడ్జెటింగ్, నెక్స్ట్ వన్ కాస్ట్ ఆడిట్. సో ఈ స్కోప్ని మనం నెక్స్ట్ స్లైడ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. స్కోప్, పరిధి. ఇందులో ఫస్ట్ పాయింట్ కాస్టింగ్. కాస్టింగ్ అంటే దీన్ని వ్యయం అని పిలవచ్చు, లేదా ఖర్చు అన్న వ్యయం అన్న మనకి రెండు ఒకటే. ప్రతి వ్యాపార సంస్థ కూడా వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఈ ఉత్పత్తి చేసిన వస్తువుకి మనం ఒక ధరను నిర్ణయిస్తూ ఉంటాం. సాధారణంగా ధర అనేది నిర్ణయించాలి అంటే ఒక వస్తువును తయారు చేయడానికి మనం ఎన్ని పద్ధతులు ఉపయోగించాము, ఆ పద్ధతుల్లో మనం ఎలాంటి మెటీరియల్ని యూజ్ చేసాము, ఆ మెటీరియల్ మెషిన్ ద్వారా ప్రిపేర్ చేసామా, లేదా ఒక వ్యక్తి తన హ్యాండ్మేడ్ అంటే చేతితో తయారు చేసాడా అనేది చూసుకుంటాం. సో ఈ రెండు, మిషన్ మేడా లేదంటే హ్యాండ్ మేడా చూసుకొని మనం ఏం చేస్తాము, ఒక వస్తువుకి ధర అనేది నిర్ణయిస్తూ ఉంటాం. కాబట్టి ఖర్చును నిర్ధారించే సాంకేతికపరమైన ప్రక్రియనే మనం వ్యయం, కాస్టింగ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అండ్ సెకండ్ వన్ కాస్ట్ అకౌంటింగ్. ఈ కాస్ట్ అకౌంటింగ్ ఏం చేస్తుందంటే, మనం ఏదైతే ఒక వస్తువుకి ధర అనేది నిర్ధారిస్తున్నామో అది ఏ పద్ధతిలో నిర్ధారించాము, అది ఎలా నిర్ధారించాము అనే అంశాన్ని తెలుసుకుంటుంది. అంటే వస్తువుని ఉత్పత్తి చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ వస్తువుని మనం ఉపయోగించుకోవడానికి, అంటే ఫినిష్డ్ గుడ్స్ తయారైన వస్తువు కింద మార్చిన తర్వాత ఎన్ని పద్ధతుల్లో వస్తువుని తయారు చేసాం అని ఏం చేస్తుంది, ఫస్ట్ దాన్ని వర్గీకరిస్తుంది, రికార్డ్ చేస్తుంది, దానికి కొన్ని కేటాయింపులనే చేస్తుంది, చేసి లాస్ట్లో ఏం చేస్తుంది, దాని సమ్మరీ అనేది తీసుకుంటుంది. ఇలా తీసుకున్న దాన్ని ఏం చేస్తుందంటే భవిష్యత్తులో అదే రకమైన వస్తువుని కానీ లేదా వస్తువుల మార్పిడి చేయాలి అనుకుంటే మనకి ఖర్చు పెరుగుతుందా లేదా తగ్గుతుందా, లాభాలు వస్తాయా లేదా అనేది ఏం చేస్తుందంటే కాస్ట్ అకౌంటింగ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. నెక్స్ట్ వన్ కాస్ట్ కంట్రోల్ టెక్నిక్స్, వ్యయ నియంత్రణ పద్ధతులు. ఇందులో మనం ఒక
నిర్వహణ చర్య ద్వారా, అంటే ఒక కార్యకలాపాన్ని ఎలా పూర్తి చేయాలి, ఒక వస్తువుని ఎలా ఉత్పత్తి చేయాలని మనం ఏం చేస్తుంటే ఒక మార్గదర్శక ఒక వే అనేది క్రియేట్ చేసుకుంటాం. సో ఈ వేలోనే ఈ వస్తువుని ఉత్పత్తి చేయాలి, ఈ వేలోనే ఈ వస్తువుని మార్కెట్కి ట్రాన్స్ఫర్ చేయాలి, సో ఈ వేలోనే దీన్ని కస్టమర్స్కి రీచ్ అయ్యేలా చూడాలి అని ఏం చేస్తూ ఉంటాం మనం. కొన్ని ఒక పర్టికులర్ స్పెషల్ వేస్ అనేవి క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఈ క్రియేట్ చేసుకున్న వేస్ ద్వారా మన వస్తువుని ఉత్పత్తి చేస్తున్నామా లేదా అనేది ఈ కాస్ట్ కంట్రోల్ టెక్నిక్స్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ వన్, బడ్జెట్. బడ్జెట్ అంటే ఏంటి? జనరల్గా మనం ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలి అన్నా లేదా ఒక పని చేయాలి అన్నా ఫస్ట్ మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. అంటే మన దగ్గర ఉన్న బడ్జెట్తో మన పని చేయగలమా లేదా. సో ఇక్కడ కూడా అంతే, మనం వేసుకున్న అంచనా ద్వారా ఆ వస్తువుని తయారు చేయగలుగుతున్నామా లేదా. ఒకవేళ మనం వేసుకున్న అంచనాకి ఆ వస్తువు ఉత్పత్తికి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, నష్టపోతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువుని తయారు చేయడానికి మనకి 10 రూపాయలు అవుతుంది అనుకుందాం, కానీ ఆ వస్తువుని తయారు చేశాక ఆ వస్తువు యొక్క ఖర్చు 15 రూపాయలు అయిందనుకోండి, మనకి ఏమవుతుంది, అదనంగా మనం 5 రూపాయలు నష్టపోతున్నాం కదా. కాబట్టి మనం బడ్జెట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆర్థికంగా మనం లాభాలు సంపాదిస్తామా లేదా నష్టం పోతున్నామా అనే దాన్ని క్లియర్గా చూసుకోవాలి. ఇలా క్లియర్గా చెక్ చేసుకొని ఒక సమగ్ర ప్రణాళిక ద్వారా వస్తువును ఉత్పత్తి చేసినట్లయితే మనకి ఫ్యూచర్లో ఎలాంటి నష్టాలు అనేవి ఉండవు. అలాంటి మనం నష్టపరిహారం అనేది చెల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. లాస్ట్ వన్, కాస్ట్ ఆడిట్ అంటే వ్యయ ఆడిట్. ఈ వ్యయ ఆడిట్ ఏం చేస్తుంది, వ్యయ ఖాతాల యొక్క ఖచ్చితత్వాన్ని ధృవీకరిస్తూ ఉంటుంది. అంటే వస్తువు యొక్క ఖర్చు ఎంత అవుతుంది, అది పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఆ పర్ఫెక్ట్నెస్ అనేది ఆ వస్తువుకి సూట్ అవుతుందా లేదా. అంటే ఒక ప్రణాళిక ద్వారా వస్తువుని ఉత్పత్తి చేస్తున్నాం, ఆ ఉత్పత్తి చేసిన వస్తువు మీద పెట్టే ఖర్చు కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది ఈ కాస్ట్ ఆడిట్ ధృవీకరిస్తుంది. ఇలా ధృవీకరించడం వల్ల ఏమవుతుంది, భవిష్యత్తులో మనం కొత్త కొత్త వస్తువులను ఉత్పత్తి చేయవచ్చు. అలానే ఆ ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెట్లో అమ్మి మనం లాభాలు అనేవి సంపాదించడానికి ఈ కాస్ట్ ఆడిట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. నేచర్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. నేచర్ అంటే ఏంటి, స్వభావం. అంటే ఇప్పుడు మనం చూసేది కాస్ట్ అకౌంటింగ్ యొక్క స్వభావం. ఇట్లా ఫస్ట్ వన్, కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్. కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ ఎ సైన్స్. కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ ఎ ఆర్ట్. కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ ఎ ప్రొఫెషన్. ఫస్ట్ వన్, కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ఏంటి, జ్ఞానం. అంటే కాస్ట్ అకౌంటింగ్ అనేది ఒక జ్ఞానం. ఈ కాస్ట్ అకౌంటింగ్ ఫినాన్షియల్ అకౌంట్స్ అంటే ఆర్థిక శాఖలో ఒక భాగం. సో ఫినాన్షియల్ అకౌంట్స్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఇలా మనకి నెంబర్ ఆఫ్ అకౌంటింగ్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి, అకౌంటింగ్ ఫినాన్షియల్ అకౌంట్స్లో వన్ ఆఫ్ ద పార్ట్. కాస్ట్ అకౌంటింగ్ కూడా ఫినాన్షియల్ అకౌంటింగ్లో ఒక పార్ట్. సో ఈ కాస్ట్ అకౌంటింగ్ అనేది మనం ఏం చెప్పుకున్నాం, జ్ఞానం అని చెప్పుకుంటున్నాం. అంటే ఇది ఒక ముఖ్యమైన పని నిర్వహిస్తూ ఉంటుంది. ఎలా, ఒక క్రమశిక్షణ. అంటే ఒక తనంతట తానే సొంతగా ఆలోచించుకుంటుంది, సొంత భావాలను కలిగి ఉంటుంది. ఒక సాంప్రదాయమైన పద్ధతిలో ఏం చేస్తుంది అంటే ఈ అకౌంట్స్ని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఈ కాస్ట్ అకౌంటింగ్ని జ్ఞానం, ఈ బల్క్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పి చెప్పుకుంటున్నాం. అండ్ సెకండ్ వన్, కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ ఎ సైన్స్. సో ఇక్కడ సెకండ్ వన్, మనం అకౌంట్స్ అనేది ఒక సైన్స్ అని చెప్పుకున్నాం కదా. సో సైన్స్ ఏం చేస్తుంది మనకి జనరల్గా ఉన్నదాన్ని లేనిదాన్ని ప్రతిదీ కూడా ఒక ప్రూవ్ చేసి చూపిస్తుంది. సో ఒక పర్టికులర్ ఫార్ములాని బేస్ చేసి కానీ లేదా ఒక పర్టికులర్ థింగ్ని బేస్ చేసి సో ప్రతిదీ మనకు ఒక రిజల్ట్ అనేది ఇస్తుంది. అలానే ఈ కాస్ట్ అకౌంటింగ్ కూడా ఏంటంటే మనకు ఒక సైన్స్ అని చెప్పుకున్నాం. ఎందుకని, ఇక్కడ మనం వస్తువులు ఉత్పత్తి చేసేటప్పుడు పెట్టే ప్రతి ఖర్చుని కూడా ఇది క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బెంచ్ తీసుకోండి. మనం ఒక బెంచ్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా పైన ఉండే వుడ్ అంటే చెక్కను చూస్తాము, లేదంటే దానికి మనం దాన్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసే టూల్స్ యూజ్ చేస్తాం కానీ ఈ టూల్స్ ఆ వుడ్ అంటే ఈ టూల్స్ ఆ చెక్కే కాకుండా మనకి కనపడని రా మెటీరియల్ని చాలా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఈ సైన్స్ కూడా ఏం చేస్తుంది, కన్ఫామ్గా ఒక బెంచ్ని ప్రిపేర్ చేసేటప్పుడు అది ఏ షేప్లో కట్ చేస్తున్నాము, అది కట్ చేయడానికి మనం ఏ మెషిన్ యూజ్ చేస్తాము, అలానే దాన్ని ఫిట్ చేయడానికి మనం గమ్స్ యూజ్ చేస్తున్నామా, పిన్ యూజ్ చేస్తున్నామా, ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తున్నామా అని క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది.
కాబట్టి ఇక్కడ మనం ఈ కాస్ట్ అకౌంట్ని ఒక సైన్స్ అని చెప్పుకున్నాం. ఎందుకని ఒక కాస్ట్ డిసైడ్ చేయాలి అంటే దాని స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి ఎండింగ్ ప్రాసెస్ వరకు మనం ఎన్ని స్టెప్స్ యూజ్ చేసాము, ఎంత రా మెటీరియల్ని అక్కడ ఉంచాము అనేది క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి కాస్ట్ అకౌంటింగ్ అనేది మనకు ఒక సైన్స్. నెక్స్ట్ వన్, కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ ఏ ఆర్ట్. కాస్ట్ అకౌంటింగ్ వస్తువుల ఉత్పత్తి లేదా సేవలకు సంబంధించిన ఖర్చుని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటుంది. అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేసేటప్పుడు లేదా ఒక సేవను అందించేటప్పుడు అది ఒక ప్రణాళికాబద్ధంగా మనం రూపొందిస్తున్నామా, లేదా మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నామా, లేదా ప్రణాళికాబద్ధంగా మనం నిర్వహించినట్లయితే దానివల్ల మనం ఎంత అడ్వాంటేజెస్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నాము, అలానే ఆ అడ్వాంటేజెస్ వల్ల మనకి ఖర్చు అంటే ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గుతున్నాయా లేదా పెరుగుతున్నాయా అనేది ఇది క్షుణ్ణంగా వర్గీకరించి విశ్లేషణ అనేది చేస్తుంది. కాబట్టి ఈ కాస్ట్ అకౌంటింగ్ని మనం ఏం చేస్తున్నాం, ఒక కళ అని కూడా పిలుస్తూ ఉన్నాం. అలాగే నెక్స్ట్ వన్, కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ ఏ ప్రొఫెషన్. అంటే కాస్ట్ అకౌంటింగ్ అనేది ఒక వృత్తి. మనం కంపెనీ పెట్టేసి వస్తువులను ఉత్పత్తి చేస్తే సరిపోదు. మనం ఏం చేయాలి, ఒక ప్రొఫెషనల్ అక్కడ రిక్రూట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఎలాంటి పద్ధతులు మనం ఉపయోగిస్తున్నాము, దానికి ఎంత ఖర్చు పెడుతున్నాము, ఆ డబ్బు ఆ ఖర్చు అనేది ఎన్ని విధాలుగా మనం స్ప్రెడ్ చేస్తున్నాం అనేది క్లారిటీ అనేది ఉండాలి. ఒక నాన్ కామర్స్ స్టూడెంట్ని తీసుకొచ్చి అక్కడ పెడితే వాళ్ళకి వీటి గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు. అదే సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని పెడితే వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా వ్యయాన్ని ఎలా డిసైడ్ చేస్తున్నాము, వస్తువుకు కావాల్సిన రా మెటీరియల్ అనేది మనం ఎలా పర్చేస్ చేస్తున్నాము, దాన్ని పెట్టే ఖర్చు సరిపోతుందా లేదా, లేదంటే ఎక్కువ పెడుతున్నామా లేదా తక్కువ పెడుతున్నామా, లేదంటే ఆ సరౌండింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఇలా క్లియర్గా మనం ఏం చేయాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ కాస్ట్ అకౌంటింగ్ అనేది ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమన్నా ఒక ప్రొఫెషన్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. అంటే దీని స్వభావం ఏంటి, కాస్ట్ అకౌంటింగ్ అనేది మనకి బల్క్ ఆఫ్ నాలెడ్జ్ని ప్రొవైడ్ చేస్తుంది. అలానే ఒక సైంటిఫిక్ వేలో మనం ఆలోచించడానికి ఇది మనకు ఒక వే అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, మనకున్న ఆర్ట్ని అంటే ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కూడా అందులో చూపిస్తున్నాం. ప్రతిదీ క్లియర్గా అబ్జర్వ్ చేయడం, రికార్డ్ చేయడం, దాన్ని ప్రాఫిట్స్లోకి కన్వర్ట్ చేయడం మనం చేస్తున్నాం. సో ఇవన్నీ ఒక ప్రొఫెషనల్ మ్యాన్ మాత్రమే చేయగలరు. కాబట్టి కాస్ట్ అకౌంటింగ్ అనేది నేచర్ అవ్వచ్చు, కాస్ట్ అకౌంటింగ్ నేచర్ నాలెడ్జ్ ఉండొచ్చు, సైన్స్ ఉండొచ్చు, ఆర్ట్ ఉండొచ్చు, ఆర్ ప్రొఫెషన్. ఇవన్నీ కలిపితేనే మనకి ఇది కాస్ట్ అకౌంటింగ్. ఆబ్జెక్ట్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్: అసెర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్ కంట్రోల్, determination of selling price, frequent preparation of account and other reports to provided a basic for operating policy. సో కాస్టింగ్ యొక్క ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ధ్యేయాలు. సో వీటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. వ్యయాన్ని కనుగొనడం, అమ్మకపు ధర నిర్ణయించడం, అలానే వ్యయాన్ని నియంత్రించి వాటి యొక్క సామర్థ్యాన్ని కొలవడానికి వీలుగా వ్యయాలను తగు విధంగా నమోదు చేసి ఆ సమాచారాన్ని యాజమాన్యానికి అందించడాన్ని మనం కాస్ట్ అకౌంటింగ్ ధ్యేయం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. జనరల్గా వీటిని క్లియర్గా చూస్తే ఒక సంస్థ తయారు చేసే వివిధ రకాల వస్తువులను యూనిట్ వ్యయాన్ని కనుగొనడం. యూనిట్లు అంటే ఏంటి, ఇక్కడ మనం ఒక వస్తువు తయారు చేయడానికి మనం ఎన్ని యూనిట్స్ యూజ్ చేస్తున్నాం, ఎంత క్వాంటిటీ యూజ్ చేస్తున్నాం. జనరల్గా క్వాంటిటీ అని చెప్తాము. ఆ క్వాంటిటీని మనం ఏం చేస్తాం, ఇక్కడ యూనిట్స్లో కొలుస్తూ ఉంటాం. సో ఈ ఎన్ని యూనిట్స్ని మనం ఉపయోగిస్తున్నాము ఒక వస్తువుని తయారు చేయడానికి. అలాగే వివిధ వ్యయాంశాల ద్వారా ప్రాసెస్, ఆపరేషన్ వ్యయాలను సరైన విధంగా ఉపయోగిస్తున్నామా లేదా అని విశ్లేషణ చేస్తున్నామా లేదా. నెక్స్ట్ మెటీరియల్స్, ఖర్చులు లేదా యంత్ర పరికరాలను ఉపయోగించడంలో ఏవైనా వేస్టేజ్ అనేది జరుగుతుందా లేదా. సాధారణంగా మనం ఏం చేస్తాము, ఒక వస్తువును ఉత్పత్తి చేసేటప్పుడు దానికి ఉపయోగించే రా మెటీరియల్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకని, మనం మెషిన్స్లో వేయడం వల్ల కానీ, లేదా మెషిన్ ఆ ఐటమ్ని కట్ చేయడం వల్ల కానీ సైడ్స్లో అవి ఎడ్జెస్ అవి పోతూ ఉంటాయి. అలా మెషిన్ ద్వారా కానీ లేదా మనుషుల ద్వారా అంటే అక్కడ ఉండే లేబర్ ద్వారా కానీ వేస్టేజ్ ఏమైనా జరగడం లేదా. ఒకవేళ వేస్టేజ్ ఉంటే అది ఎలాంటి కారణాల వల్ల జరుగుతుంది, ఆ వేస్టేజ్ని మనం ఎలా తగ్గించగలము. ఒకవేళ తగ్గించే ఛాన్స్ ఉంటే తగ్గిస్తామా, లేదు తగ్గించే ఛాన్స్ లేకపోతే
సో సెకండ్ వే ఏమైనా చూడాలా వద్దా అనేది కూడా నిర్ణయిస్తుంది. అండ్ నెక్స్ట్, వ్యయ సమాచారం సహాయంతో వస్తువులు మరియు వస్తు సేవలకు సంబంధించిన అమ్మకపు ధర అనేది నిర్ణయిస్తూ ఉంటుంది. ప్రతి వస్తువు యొక్క లాభదాయకతను కనుగొనడం అంటే లాభాలు గరిష్ట స్థాయికి పెరుగుతున్నాయా లేదా కనిష్ట స్థాయికి పడిపోతున్నాయా అనే సమాచారాన్ని మనం యాజమాన్యానికి అందివ్వడానికి కాస్ట్ అకౌంటింగ్ యొక్క ధ్యేయం అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూస్తే మెటీరియల్స్ నిల్వలను ప్రాసెస్ చేయడం అంటే మెటీరియల్ నిల్వ చేయడంలో కానీ వాటిని ఫ్యాక్టరీకి పంపించడంలో కానీ ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా లేదా అంటే అంత పర్ఫెక్ట్గా జరుగుతుందా లేదంటే స్టోర్ కీపర్స్ కానీ లేదంటే నార్మల్ లాస్ కానీ అబ్నార్మల్గా లాస్ కానీ ఏమైనా జరుగుతుందా లేదా అనే విషయాన్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ నార్మల్ లాస్ ఉంటే కనుక దాన్ని మనం ఎలాగో ఆపలేం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ తీసుకోండి, చీమలు పట్టేస్తూ ఉంటాయి. ఆయిల్ తీసుకోండి, లీకేజ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి మనం ఏం చేయలేము. కానీ అబ్నార్మల్ లాస్ అంటే ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఎవరైనా తీసేయడం ఎవరైనా దొబ్బేయడం అవి జరుగుతూ ఉంటాయి. సో అలాంటివి జరిగినప్పుడు ఏం చేయొచ్చు, మనం ఈజీగా మేనేజ్మెంట్కి చెప్పి వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, మెటీరియల్స్ కొనుగోలు చేయడంలో కానీ లేబర్కి వేతనాలు చెల్లించడంలో కానీ అలానే ఓవర్ హెడ్ వ్యయాల నియంత్రణపై మనకి సరైన అవగాహన ఉందా లేదా అనేది కూడా ఈ కాస్ట్ అకౌంటింగ్ అనేది తెలియజేస్తుంది. అండ్ నెక్స్ట్, భవిష్యత్తులో కార్యకలాపాల విస్తరణకు అలానే మన సంస్థలో కొత్త కొత్త ప్రాజెక్టులు ఇంట్రడ్యూస్ చేయాలి అన్న వాటి ద్వారా మనం మూలధనాన్ని క్యాపిటల్ని తెచ్చుకోవాలి అన్నా కూడా ఈ కాస్ట్ అకౌంటింగ్ ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ప్రణాళికల ద్వారా తయారు చేయడానికి నియంత్రణ చేయడానికి వాటిని కొత్త కొత్త పద్ధతుల్లో మార్పులు చేయడానికి కూడా ఈ కాస్ట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్, వస్తువుని తయారు చేయడానికి ఒక అంచనా అనేది వేసుకుంటాం. ఆ అంచనానే మనం బడ్జెట్ అని పిలుస్తూ ఉంటాం. బడ్జెట్ని తయారు చేయడానికి కూడా మనకి కాస్ట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే కంప్యూటర్ ద్వారా పంచ్ కార్డులు అలానే అకౌంట్స్ లేదంటే మన పని ఎలా జరుగుతుంది అనేది పర్యవేక్షిస్తూ ఉంటాం. జనరల్గా ఇప్పుడు చూసుకుంటే ప్రతి చిన్న షాప్లో కూడా మనం కంప్యూటర్స్ అనేవి చాలా ఎక్కువగా వాడేస్తున్నాం. ఎందుకని మన మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం కొంతవరకు మాత్రమే పని అనేది చేయగలం. కానీ మెషిన్స్ అనేవి ఏంటి, ఆటోమేటిక్గా మనం ఒక వర్క్ అలాట్ చేసామంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఎక్కువ కంప్యూటర్స్ అనేవి ఖచ్చితంగా కంపెనీలో పెడుతున్నాము. వాటి ద్వారా ఎక్కువ వర్క్ అనేది చేసుకుంటూ ఉంటున్నాం. కాబట్టి కంప్యూటర్స్ ఏం చేస్తూ ఉంటాయి, ఎంప్లాయీస్ అటెండెన్స్ అవ్వచ్చు, ఈ మెటీరియల్స్ పర్చేస్ చేసేటప్పుడు అయ్యే కాస్ట్ అవ్వచ్చు, లేబర్కి పే చేసే శాలరీ వేజెస్ అవ్వచ్చు, ఎంప్లాయీస్కి పే చేసే శాలరీస్, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ని కూడా కంప్యూటర్లో స్టోర్ చేసుకొని దాని ద్వారా మనం మేనేజ్మెంట్కి సమ్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తూ ఉంటాము. అలానే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంటే ఒక కంపెనీలో మనం ఏం చేస్తాము, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో డిపార్ట్మెంట్స్ని మెయింటైన్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్కి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, పర్చేస్కి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, అలానే ఫ్యాక్టరీని ఆర్గనైజ్ చేసే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆఫీస్ని ఆర్గనైజ్ చేసే డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా ఏం చేస్తాం, మనం హెడ్స్ని రిక్రూట్ చేసుకుంటుంటాం. సో ఈ హెడ్స్ ఏం చేస్తారు, వాళ్ళకి ఏదైతే డిపార్ట్మెంట్ని మనం అలాట్ చేసామో అలాట్ చేసిన డిపార్ట్మెంట్ని వాళ్ళు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారా లేదా. ఒక పర్సన్కి మనం ఫ్యాక్టరీ అప్ చెప్పామనుకోండి, ఆ ఫ్యాక్టరీలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అతనికి తెలిసి ఉండాలి. అలానే అది వర్కర్స్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నారో తెలిసి ఉండాలి. మెషిన్స్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారో చూసుకోవాలి. పవర్ సప్లై ఉందా, వాటర్ సప్లై ఉందా, నెక్స్ట్ మెటీరియల్స్ ఎప్పటికప్పుడు స్టోర్స్ నుంచి ఫ్యాక్టరీ నుంచి స్టోర్స్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయా లేదా. సో గూడ్స్ని మనం పర్ఫెక్ట్గా ఫినిష్ చేస్తున్నాం అంటే ఇచ్చిన టాస్క్ అనేది వాళ్ళు పర్ఫెక్ట్గా ఫిల్ చేస్తున్నారా లేదా అనేది కూడా మనకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు. అలానే కొన్నిసార్లు అనుకోకుండా కంపెనీలో మనకి కొన్ని మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అది తెలిసి జరగచ్చు ఆర్ తెలియకుండా జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ సెక్షన్ తీసుకోండి, మనం అకౌంట్స్ రాసేటప్పుడు కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి తీసుకుంటాం. సో బై మిస్టేక్ 5,000 వేయకపోయి 50,000 వేసాం అనుకోండి, ఏమవుతుంది, ఒక్క జీరోతో ఆటోమేటిక్గా మనకి అమౌంట్ అదే ఇన్కమ్ అవ్వచ్చు ఆర్ ఎక్స్పెన్స్ అవ్వచ్చు ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అదే 50,000 బదులు 5,000 వేస్తే ఎదర్ లాస్ ఆర్ ప్రాఫిట్ ఆటోమేటిక్గా మనకి తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలా మనం తెలియకుండా ఏమైనా మిస్టేక్స్ కానీ ఎర్రర్స్ కానీ చేస్తే వాటిని కూడా బయట పెట్టే ఛాన్స్ అనేది మనకి ఉంది. వీటన్నిటితో పాటు కాస్ట్ అకౌంటింగ్ ఏం చేస్తుందంటే
ఎక్కువ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్. అంటే మనం ఉత్పత్తి చేసిన వస్తువు ఏదైతే మనం ప్రొడక్షన్కి ఒక వస్తువు అనేది ఉత్పత్తి చేస్తున్నామో ఆ ప్రొడక్షన్ వల్ల మనకి పెట్టే ఇన్వెస్ట్మెంట్ వల్ల మనం లాస్ చేస్తున్నామా ఆర్ ప్రాఫిట్స్ గెయిన్ చేస్తున్నామా అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇది పర్టికులర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇవి మనకి కాస్ట్ అకౌంటింగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్స్. సో ఇవి సింపుల్గా చెప్పుకోవాలి అంటే కాస్ట్ని కంట్రోల్ చేస్తుంది, మిస్టేక్స్ లేకుండా చూసుకుంటుంది, బడ్జెట్ని కంట్రోల్ చేస్తుంది, అలానే మేనేజ్మెంట్కి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్తో పాటు మన ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ అనేది కూడా మనకి క్లియర్గా ఇండికేట్ చేస్తుంది. దీస్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది కాస్ట్ అకౌంటింగ్.